బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి ఎవరు ఉండబోతున్నారో అనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు టీడీపీకి చెందిన అభ్యర్థి అక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ క్షణమైన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో భేటీ నిర్వహించారు చంద్రబాబు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. మొత్తం అక్కడ ఓటర్ల సంఖ్య 838, కూటమికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 250 ఓట్లు ఉన్నాయి. నామినేషన్ దాఖలకు గడువు మరో 2 రోజులే ఉంది. ఆగస్టు 13వ తారీఖునే నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. బొత్స సత్యనారాయణకు వైసీపీ టికెట్ను ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. మరి బొత్స సత్యనారాయణపై కూటమి అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు? నిజానికి అక్కడ పరిస్థితులు చూస్తే 838 ఓట్లలో వైసీపీకే ఎక్కువ ఆధిక్యత ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ప్రభావం ఈ ఉప ఎన్నికపై ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పటికే జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ పావులు కదుపుతూ ఉంటే గెలుపు ఊపును కొనసాగించాలి అని కూటమి అనుకుంటూ ఉంది. మెజార్టీ వైసీపీకి ఉండటంతో ఎలాగైనా గెలవాలి అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగొద్దు అని జగన్ అంటూ ఉన్నారు. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది? టీడీపీనా, బీజేపీనా, జనసేనకి ఇస్తారా? ఒకవేళ టీడీపీకే ఇస్తే ఎవరు అభ్యర్థిగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎవరికి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? రోహిత్, మనం ప్రధానంగా తీసుకొచ్చి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక ఫేవర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి అంతా మనకి కనిపిస్తా ఉంది. మనం ప్రధానంగా తీసుకోవచ్చు అంటే కూటమి తరపున పోటీ చేస్తే కనుక అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలని ఒక నిర్ణయం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచే చాలా మంది ఆశావహులు కనీసం 6 ఈ టికెట్ ను ఆశిస్తా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గండి బాబ్జీ కావచ్చు, అలాగే పేలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి ఎక్స్ ఎమ్మెల్యే, అలాగే ప్రగడ నాగేశ్వరరావు యలమంచిలి కాన్స్టిట్యూన్సీ, అలాగే చక్రవర్తి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి. అనూహ్యంగా సీఎం రమేష్ రావడంతోనే ఆయన అక్కడ టికెట్ ను కోల్పోయారు. ఆయనతో పాటు తాతయ్య బాబు నర్సీపట్నానికి చెందిన తాతయ్య బాబు కూడా ఈ టికెట్ ను ఆశిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా పేలా గోవింద సత్యనారాయణ అయితేనే అటు ఆర్థికంగా కానీ ఇటు సన్నిహిత సంబంధాలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి తూర్పు విశాఖ జిల్లాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఆయనకి ఖరారు కావచ్చని అప్పుడే 4-5 రోజుల నుంచి ఊహాగానాలు వెళ్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా టికెట్ కేటాయింపు సందిగ్ధత మాత్రం వేయలేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం క్షేత్రస్థాయిలో మనకి కూటమి పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎలా ఉన్నాయి బలాబలాలు, దీని మీద అంచనా వేయడానికి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు పరిశీలనగా నియమించారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఇదే పనిలో ఉన్నారు. మనం రేపు చూసుకోవచ్చు బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వైకాపాకి సంబంధించి ఎప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఒక విడత ప్రచారం కూడా పూర్తిగా చేసేసారు. 12వ తారీఖున అంటే రేపు ఈయన నామినేషన్ దాఖలు చేస్తామని చెప్తా ఉన్నారు. మనకు ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశీలకుడిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా మరోవైపు ఆయన విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈ పరిస్థితుల్లోనూ మీరు ఏ బీఫామ్తో అయితే గెలిచారో ఆ వైకాపా తరఫున మీరంతా కూడా ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి ఓటు చేసి గెలిపించాలని ఆయన పదే కోరుతా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు 838 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకో 3 ఓట్లు పెరిగాయి. మొత్తం ఇక్కడ వరదు కళ్యాణ్ కావచ్చు ఎమ్మెల్సీ, అలాగే కుంభ రవిబాబు ఆయన కూడా ఎమ్మెల్సీ, అలాగే బొల్లా బాబురావు రీసెంట్ గా రాజ్యసభకి ఎన్నికయ్యారు. మరో 3 ఓట్లు యాడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది అని పెద్ద ఉత్కంఠగా మనకి కనిపిస్తా ఉంది. మనం చూసుకోవచ్చు వైసీపీ నాయకులు చూస్తుంటే అనైతికంగా తెలుగుదేశం పార్టీ మాకు వైకాపాకి
మద్దతు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా పోటీలో నిలబడడం ఇది అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిని నిలిపినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని వాళ్ళు డంకపదంగా చెప్తున్నారు. సో అభ్యర్థి ఖరారు ఈ రోజు అభ్యర్థి ఖరారు పూర్తయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే 13వ తారీఖునే నామినేషన్లు వేయడానికి ఆఖరి తేదీ, సమయం ఎంతో లేదు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆశావాహులతో పాటు ముఖ్య నాయకులు ఈ మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. పదే చంద్రబాబు నాయుడు తోటి సమావేశం అవుతున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు. నిన్న ఏమన్నా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. మొన్న మాత్రం చాలా 4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలోనే అసలు పోటీ పడతామా లేదా అన్నది మాత్రం తేల్చి చెప్పండి అని కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఈయన్ని క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రతి కూడా నివేదిక తెప్పించుకోవాలి, ఎన్ని ఓట్లు మనకు వచ్చే అవకాశం ఉంది, ఎంత మంది అటు వైకాపా నుంచి గెలిచిన వాళ్ళు మనవైపు వస్తారు అని చెప్తున్నారు. మన ప్రధాని చూసుకుంటే 841 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఖచ్చితంగా 600 ఓట్లు వైకాపా తరపున మిగతా 250 చిల్లర ఓట్లు టీడీపీ అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మనం చూడొచ్చు, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్ నుంచి చాలా మంది వైసీపీ గెలిచి చూసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది కూడా గెలవడంతోనే ఒక కొత్త ఉత్సాహం కూటమి నాయకులకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు అయితే వస్తాయో ప్రస్తుత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక పరిశీలన చూపించిన తర్వాత ఈ ప్రకటన చేస్తాను అభ్యర్థి మీద చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ వర్మ, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ క్షణానైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరితోనూ భేటీ కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. మొత్తం అక్కడ ఓటర్ల సంఖ్య 838. కూటమికి ఎక్సాఫీషియో సభ్యులతో కలిపి 250 ఓట్లు ఉన్నాయి. నామినేషన్ దాఖలకు మరో 2 రోజులే గడువు ఉంది. ఆగస్టు 13 నామినేషన్లు వేయడానికి ఆఖరు తేదీ. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. రేపు బొత్స నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగొద్దు అని. అయితే 838 ఓట్లలో ఎంపీటీసీలు, జీవీఎంసీ కమిషనర్లు, జెడ్పీటీసీల వాటా చాలా ఎక్కువగా ఉంది. వీళ్లలో నుంచి ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపినట్లయితే అక్కడ టీడీపీ గెలవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే వైసీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జగన్ ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు వీళ్ళందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకూడదు అని. ఆ సిట్టింగ్ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తూ ఉంటే ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలుపు ఊపును కొనసాగించాలి అని టీడీపీ భావిస్తోంది. చూద్దాం మరి టీడీపీ ఎవరికి టికెట్ను కేటాయిస్తుందో. ఆగస్టు 30వ తారీఖున జరిగే ఎన్నికల ఫలితం కూడా ఎలా ఉంటుందో.